ఏముంది అట్లా? రైట్ రైట్ యాజ్ విజయ్ గారు నమస్కారం. విజయ్ గారు నమస్కారం. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఏం చూడొచ్చు, ఇది ఒక పొలిటికల్ డ్రామా అనుకోవచ్చా? నిజంగానే సవాళ్ళు తీసుకుంటున్నారా? ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తూ ఉన్నారు? తెలంగాణ ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు? ఈ అప్పులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ 3 రోజులలో? నిన్నటి కాంగ్రెస్ పార్టీ సవాళ్ళు చూస్తే అర్థమవుతుంది ఏంటంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం సత్యనారాయణరావు ఉండే. ఎం సత్యనారాయణరావు గారు ఒక సవాల్ చేశారు. సవాల్ చేస్తే బై ఎలక్షన్ వచ్చింది. కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సేమ్ పరిస్థితి అంశాల మీద, అప్పులకు సంబంధించి కావచ్చు, గురుకులాలకు సంబంధించినటువంటి అంశం మీద మంత్రులు అధికార పార్టీ సవాల్ చేసి, అప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఎంఎస్ఆర్ ఉన్నది, ఇప్పుడు వీళ్ళు అధికార పార్టీ సవాల్ చేసి అంశాల మీద పరుగు పోట్టుకున్నటువంటి అంశం. మంత్రులు అక్కడికి పోయి వీళ్ళు వస్తా ఉంటే, అది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వస్తా అంటుంటే గన్ పార్క్ దగ్గరికి రానియకుండా చేయటము, అది ఒక మంత్రులు చేసిన మంత్రులు ఒక ప్రభుత్వం వాళ్ళు ఉన్నది ప్రభుత్వంలో ఉండి గన్ పార్క్ దగ్గర కూర్చొని వీళ్ళు వస్తా అంటే రానియకుండా ఉండడం అంటే అది చాలా వాళ్ళు ఓటమి. దాదాపు వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నటువంటి విషయమే. నిన్నటి విషయం నిన్న క్యాబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళని క్లాస్ తీసుకున్నటువంటి అంశాలు పత్రికల్లో కూడా వచ్చినటువంటిది కనిపిస్తుంది. ఒక అవగాహన లేకుండా, ఒక ఏది లేకుండా ఊరికనే రాజకీయ సవాల్ చేసి చెతికిలబడడం, పరువు ఓట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి వెనకటి నుంచి ఉన్నటువంటి సంప్రదాయం అనేది కనిపిస్తుంది. సో గతంలో చేసినటువంటి నిర్వాహకమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేస్తుందని అంటారు, అంతేనా? గత జనరేషన్ లో అదే జరిగింది. ఇప్పుడు ఈ జనరేషన్ ఓటమి భయం లేదేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే మేము ఇది చేసామని చెప్తా ఉన్నారు కదా. సో ఆ ధైర్యంతోనే వీళ్ళు ముందుకెళ్లారు. సో గతంలో చేసినటువంటి మళ్ళీ తప్పు చేసే అవకాశం లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీని మీద మీరేమంటారు? ఇది ఒక రాజకీయంగా అప్పర్ హ్యాండ్ డ్రామా చేయడానికి ప్రయత్నం చేసింది అధికార పార్టీ. వీళ్ళు దాన్ని క్యాచ్ చేసుకున్నారు. తెలంగాణ భవన్ కి వస్తా అని జూపల్లి గారు కదా అన్నది, తెలంగాణ భవన్ కు వస్తా అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టడం జరిగింది. అనడంతో వీళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ దాన్ని క్యాచ్ చేసుకొని రమ్మని చెప్పారు. వీళ్ళు వెయిట్ చేశారు. లేదా మేమే ఇస్తాం, నేను గన్ పార్క్ దగ్గర ఉన్నా అని. ముఖ్యమంత్రి గారు కూడా అన్నట్టు తెలిసింది కదా, గన్ పార్క్ ఎందుకు పోయినారు, మీరే తెలంగాణ భవన్ పోవాల్సి ఉండే అని. పోలేకపోయారు వీళ్ళు. ఏదో అంటే నిన్న ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ గానీ, లేకపోతే అడ్డూరు లక్ష్మణ్ గానీ, ఇటు జూపల్లి కృష్ణారావు గారికి సంబంధించి కొంచెం అభద్రతా భావం ఎక్కడో కొట్టొచ్చినట్లయితే నాకు కనబడింది. డిఫెన్స్ లో నిన్న ఇష్యూస్ తోటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ డిఫెన్స్ లో పడిందండి. అపోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళ అఫెన్స్ లోకి వెళ్ళిపోయినటువంటి అంశం కనిపిస్తుంది. ఇక అప్పులకు సంబంధించి దీనికి సంబంధించి అప్పులని ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం చేయకుండా ఉండదు, చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అప్పులు చేయడం విషయం కాదు, అప్పులు చేయకపోతే డెవలప్మెంట్ అనేది ఉండనటువంటి అంశం. అప్పులు చేసి దేనికి ఖర్చు పెడుతున్నారు అనేదే ముఖ్యము. మూలధన వ్యయం మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నదా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎఫ్ఆర్బిఎం పరిధి అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఒకనే లోన్ ఇయ్యదు, అనుమతులు ఇవ్వదు కదా కేంద్ర ప్రభుత్వాలు. అనుమతులు ఇస్తేనే తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ తీసుకొని మనకున్నటువంటి జిఎస్డిపి, తెలంగాణ వచ్చినప్పుడు ఉన్న జిఎస్డిపి ఏంది, మన 2023 వరకు ఉన్నటువంటి జిఎస్డిపి చూడండి, డైరెక్ట్ రేషియో చూడాలి. దానికి మనకు అప్పుల శాతానికి మనం ఆరోగ్యకరమైనటువంటి అప్పుల శాతంలో ఉన్నాం. అప్పటి వరకు దాదాపు 25-26% లోపు. ఇంకా కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు, ఇప్పుడు దేశం అప్పు దాటిపోయింది. జిడిపికి అప్పుకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, 70% వరకు పోయింది. తెలంగాణ అప్పు ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులనే ఉంది అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వీళ్ళు తెచ్చినటువంటి ఈ 2.5 సంవత్సరాలనే 3 లక్షల చిల్లర అప్పులు చేసినామని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి మాట వాస్తవం. అంటే నర్రా విజయ్ గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి దిగిపోయే ముందు రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలకు సంబంధించి కాంట్రాక్ట్ బిల్లులు గాని, ఉద్యోగుల పిఆర్సీ బకాయిలు గాని ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి అంటున్నారు. అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో కూడా, అంటే ఆర్బీఐ గవర్నమెంట్ అంటే ఆలోచించే ఎంతైతే రాష్ట్రం సంబంధించి కూడా
అప్పులు ఎంత ఉంటే ఎంత వరకు కూడా అలాట్ చేయాలంటూ కూడా ఉంటుంది. బట్ వీళ్ళు చెప్తున్న దాంట్లో క్లియర్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసలు నిజంగా కూడా ఆ తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ప్రతి ఒక్కడి మీద కూడా ఇంత భారం ఉంటుందా, ఇంత భారం మనం ఎత్తిన అప్పులు ఉందా అన్నట్టుగా కూడా ప్రతి ఒక్క డైలమాలో ఉన్నారు, భయంలో కూడా ఉన్నారు. అప్పు ఉండడం సహజము, బకాయిలు ఉండడం కూడా సహజమే. ఒక ప్రభుత్వం అది ఎవరి సొంతం కాదు, ఇది సొంత జేబులకి వెళ్ళి ఎవరు ఇయ్యరు. చేయాల్సింది ప్రభుత్వం ఏంది, ఇవన్నీ ఎలక్షన్లోనే చెప్పారు. సో పరిమితికి మించి చేశారంటూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఇన్ని అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి, ఇది అంతున్నది, మీరు ఇస్తున్నటువంటి హామీలన్నీ ఎట్లా నెరవేరుస్తారని అనేక సందర్భాల్లో క్వశ్చన్లు వస్తే మేము 60 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాళ్ళం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాము, ఒక సంపద క్రియేట్ చేసి ఈ అప్పులు తీర్చుకుంటూ మేము సంక్షేమాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు. మీరు ఆదాయం పెంచలేదు. మెయిన్ వచ్చిన సమస్య ఏంటంటే 2.5 సంవత్సరాల నుంచి అప్పుడు ఏదైతే ఆదాయం ఉందో అది చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా, మాకు 18,500 కోట్లు ఉంది, నీకు 3 ఏళ్ల నుంచి 18,500 కోట్లే ఉంటే తగ్గింది. ఇంకా మన కొంచెం అయితే ఒక 4-5 నెలలు అయితే 16,500 విజయ్ గారు ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఏంది, గతంలో చేసినటువంటి అప్పుల విషయంలో వీళ్ళు మాట్లాడతారు, మీరు చేసినటువంటి అప్పుల గురించి వీళ్ళు మాట్లాడతారు. అందరు శాకాహారులే, కానీ రొయ్యల ముళ్ళ యాడబాయే. ఎవరు దీనికి సంబంధించి కూడా మరి నాశనం చేసింది తెలంగాణకు? వీళ్ళు చేస్తా అన్నారు. వినండి, తెలంగాణ నాశనం అంటే నీకు జిఎస్డిపి పెరిగింది, పర్ క్యాపిటా పెరిగింది, ఒకరే నాశనం అంటే కాదు కదా.